మొత్తం ఖాళీ. ఇంజిన్ ఆయిల్ తెప్పేస్తారు ఏదో. అక్కడ ఘాట్ చూస్తున్నారు కదా, అదే సదర్న్ కాశీ కింద కొలుస్తారు. దిస్ ఈజ్ చంద్రబాగ్ రివర్. బండిలో ఇంజిన్ ఆయిల్ మొత్తం డ్రైన్ అయిపోతుంది. ఆ సర్వీస్ చేసినాడు సరిగ్గా చేయలేదు. And welcome back to another day of Navalunji road trip from season 7. Another train journey, boring journey. చెప్పినట్లుగా హైదరాబాద్కి బండి పార్సల్ చేయడం కూడా కొంచెం కాస్ట్లీ అఫేర్ అయ్యింది. ఇన్స్టెడ్ బైక్ డ్రైవ్ చేసుకొచ్చడం బెటర్ అనిపించింది. సమ్హౌ కొంచెం రిలాక్స్ అయ్యాను, బట్ ఇట్స్ ఏ వెరీ బోరింగ్ జర్నీ. అండ్ ఈరోజు అయితే సంగారెడ్డిలో ఉన్నాను. హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ 65 కిలోమీటర్స్. ఇదిగో రూమ్ అయితే ఇది 1200 రూపీస్ తీసుకున్నాను. ప్రైస్కి వర్త్ అయితే కాదు, కానీ సంగారెడ్డిలో రూమ్లన్నీ అలాగే ఉన్నాయి. అయితే కాస్ట్ బాగా ఎక్కువ ఉన్నాయి, లేదా చెత్త రూమ్లు కూడా కాస్ట్ ఉన్నాయి. సో దట్స్ ప్రజెంట్ అయితే ఈరోజు పందర్పూర్ స్టార్ట్ అవుతున్నాను. సంథింగ్ అరౌండ్ 320 కిలోమీటర్స్, 6 to 7 hours ఆఫ్ జర్నీ ఉంటుంది. సాయంత్రంకి అయితే వెళ్ళగలను. లేదు టెంపుల్ ఉన్నదంట, ఆ టెంపుల్ విజిట్ చేయడానికి. లగేజ్ అంతా ప్యాక్డ్ అండ్ రెడీ టు గో. లెట్స్ గెట్ ఇన్ టు ద ఇన్స్టా వ్యూ. పార్కింగ్ అయితే బాగానే ఇచ్చాడు నాకు. పోలీస్ స్టేషన్ ఆపోజిట్లోనే రూము. మళ్ళీ ఇచ్చిన యూటర్న్ తీసుకొని వెళ్ళాలి. ఐ థింక్ నేను వెళ్దాం అనుకున్న పందర్పూర్ ఇక్కడి నుంచి 320 కిలోమీటర్స్. ఇప్పుడు మనం వెళ్ళబోయే రూట్ ఏంటంటే వయా టువర్డ్స్ పూణే, జహీరాబాద్, హుమ్నాబాద్ అండ్ మహారాష్ట్రలోకి ఎంటర్ అయిన తర్వాత పూణే రైట్కి వెళ్ళిపోతుంది. అండ్ మనం లెఫ్ట్కి వెళ్తాం టువర్డ్స్ సోలాపూర్ దాటిన తర్వాత పందర్పూర్ ఉన్నది. 320 కిలోమీటర్స్ అంటే సుమారుగా 6 to 7 hours ఆఫ్ జర్నీ. టైం అయితే ఎగ్జాక్ట్ 9 అయింది. ఐ థింక్ 3 or 4కి రీచ్ అవుతాం. అంటే టెంపుల్ విజిట్ చేసుకోవడానికి టైం సరిపోవచ్చు. తర్వాత సంగతి ఎక్కడ స్టే చేయాలి అనేది చూద్దాం. మనం స్టే చేయాల్సింది పందర్పూర్లోనా, లేకపోతే అక్కడి నుంచి నా నెక్స్ట్ డెస్టినేషన్ మోస్ట్ ప్రాబబ్లీ అదేంటిది ఆ ఊరు గుర్తుకు రావట్లేదు, కొల్హాపూర్ దగ్గర రత్నాల ఫోర్ట్ అని ఏవో ఉన్నాయి. ఆ ఫోర్ట్ విజిట్ చేయడానికని చూస్తున్నాం కొల్హాపూర్. వై బికాస్ పందర్పూర్ నుంచి కొల్హాపూర్ నాట్ మోర్ దెన్ 100 km. కాబట్టి ఐ థింక్ ఐ మూవ్ ఫ్రమ్ పందర్పూర్. ఒకవేళ టెంపుల్లో దర్శనమే త్వరగా అయిపోతాయి. పందర్పూర్ విషయానికి వస్తే టెంపుల్ ఏంటి అని అంటే విఠల రాధాదేవి టెంపుల్ అనుకుంటాను ఉన్నది. ఈరోజు మళ్ళీ మనం 2 states దాటిపోతున్నాం. ఏంటంటే ఇప్పుడు తెలంగాణ నెంబర్ 1 అండ్ తర్వాత కర్ణాటక నెంబర్ 2. కర్ణాటక దాటి మళ్ళీ మనం మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతున్నాం నెంబర్ 3. బార్డర్ క్రాసింగ్స్. కాకపోతే ఇక్కడ ఏంటంటే బార్డర్స్ క్రాస్ చేసేటప్పుడు కొంచెం పోలీసులు దంతా అయితే మాత్రం గట్టిగా నడుస్తుంది. ఎందుకంటే గోవా ఐ థింక్ ఈ రూట్లోనే అనుకుంటా. ఇంతకుముందు షిరిడి వెళ్ళినప్పుడు, గోవా వెళ్ళినప్పుడు కర్ణాటక బార్డర్స్ టచ్ అవ్వగానే అబ్బో రాడ్ వేసేవారు. కంపల్సరీగా ఆగాల్సి వచ్చేది. కంపల్సరీగా వాళ్ళు చెక్ చేసేవారు. ఈసారి ఎలా ఉందో చూద్దాం. ఈ సీజన్కి ఫస్ట్ టోల్ గేట్ నియర్ జహీరాబాద్, డెక్కన్ టోల్వేస్ అంట, వితౌట్ పేయింగ్. సోలాపూర్ అయితే 250 కిలోమీటర్స్ ఉన్నది. అక్కడి నుంచి ఇంకో 60 or 70 అనుకుంటారు పందర్పూర్. ఐ థింక్ ఐఎమ్ సమ్వేర్ నియర్ జహీరాబాద్ దగ్గరలో ఎక్కడ ఉన్నట్టున్నాను. ఇంకొక 10-15 కిలోమీటర్స్లో ఆపేసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని. అంటే జస్ట్ లైక్ వెంటనే ఆపేస్తున్నాను కాదు, కానీ చిన్న వార్మప్ రైడ్. అంటే మొన్నటిదాకా ఏ బైకు గీకు సుమారు ఒక 10-15 days బైక్, 10-15-20 days బైకు గీకు ఏం తొక్కలేదు కదా. ఇది చిన్న వార్మప్ రైడ్ లాగా స్లోగా వచ్చా. స్లో ఏం కాదు, పర్లేదు. కొంచెం బ్రేక్ తీసుకొని అప్పుడు మళ్ళీ మాట్లాడితే అప్పుడు బాగుంటుందని నా ఉద్దేశం. ఈ రోజుకి ఫస్ట్ బ్రేక్ జహీరాబాద్ దగ్గరలోని హోటల్ మహేంద్ర ప్యారడైస్ హోటల్ ఉంది, బ్యాంకెట్ హాల్ ఉన్నది.
ఆ వెనక చూసుకుంటే రూమ్స్ కూడా ఉన్నాయి. గుడ్. హైవే పక్కన ఇలాంటి మోటల్స్ ఉంటే దట్ వుడ్ బి గ్రేట్ అబ్బా. లెట్స్ బిగిన్ వన్స్ అగైన్. టైం 10 అయింది. ఇంకా 100 కిలోమీటర్స్లో మళ్ళీ ఇంకో బ్రేక్. మోస్ట్లీ అది కర్ణాటకలో ఉండొచ్చు. అయితే డ్రాప్ ఇంజిన్ ఆయిల్ అయితే కారుతుంది. ఇంజిన్లో ఇంజిన్ ఆయిల్ అయితే ఉంది, కానీ అది ఓవర్ఫ్లో అవుతుందా లేకపోతే ఏంటా అనేది అర్థం కావట్లేదు. ఈ ట్రిప్కి అయితే ఇదిగోండి గ్లౌస్, న్యూ గ్లౌస్ అయితే కొన్నాను. వయాటెర్రా సంథింగ్ అరౌండ్ 3200 ఎంతో అయ్యింది. వైజాగ్లోనే తీసుకున్నా. కొంచెం సమ్మర్ గ్లౌస్ లాగా ఈ హోల్స్ ఉన్నాయి చూసారా, కొంచెం గాలి అయితే వేస్తుంది లోనకి. అండ్ మోరోవర్ వర్షం పడినా కూడా కొంచెం క్విక్ త్వరగా డ్రై అయిపోయే విధంగా ఉండే గ్లౌస్ ఇవి. కంఫర్టబుల్గానే ఉన్నాయి. ఫైనల్గా కర్ణాటకలోకి ఎంటర్ అవుతున్నాం. బాంగూర్ అనే ఊరితో. బాంగూర్ కర్ణాటక వస్తుంది. వెల్కమ్ టు కర్ణాటక. ఇంకా సోలాపూర్ 178, ముంబై 574. లాస్ట్ రికగ్నైజబుల్ టౌన్ తెలంగాణలో అంటే జహీరాబాదే. అండ్ నెక్స్ట్ హుమ్నాబాద్ వస్తుంది. హుమ్నాబాద్ అది కర్ణాటకలో ఉంటుంది అనుకుంటా. అది ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్. బసవ కళ్యాణం అనే ఊరు అది కర్ణాటకనే. అది ఆల్మోస్ట్ సోలాపూర్ దరిదాపులు ఉన్నప్పుడే మనం మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతాం అనుకుంటా. ఇక్కడి నుంచి మళ్ళీ అంతా కన్నడ భాష. ఇప్పుడు పూణేలో వెళ్తున్న ప్లేసెస్లో చాలా మటుకు అన్ని ఫోర్ట్సే. రత్నగిరి ఫోర్టు, రత్నాల ఫోర్టు, ఇంకా చాలా ఫోర్ట్స్ ఉన్నాయి. పూణే చుట్టుపక్కల అయితే అన్ని ఫోర్ట్సే చూడడానికి ఉన్నవి. అన్నీ ట్రెక్ చేసుకుని వెళ్ళాల్సి, మ్యాక్సిమం 99% ఫోర్ట్స్ అన్నీ ట్రెక్ చేసుకుని వెళ్ళాల్సినవే. కొండలు, పెద్ద పెద్ద కొండలు ఎక్కాలా, స్టీప్ స్టెప్స్ ఉండే కొండలు ఎక్కాలా. బట్ ఐ డోంట్ నో, నేను ఎక్కుతానో లేదా అని తెలియదు. బట్ ఆ ప్లేస్కి అయితే వెళ్తాను. ఇఫ్ ఐ ఫీల్ దేర్ ఆర్ పాసిబిలిటీస్. చాలామంది ఎక్కుతారు, బట్ నాకు ట్రెక్కింగ్ మీద అంత ఓపిక లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. ఇఫ్ పర్లేదు, ఇట్ వుడ్ నాట్ టేక్ మోర్ టైమ్ అని అనుకుంటే వెళ్తాను. మోరోవర్ ఏంటంటే మహారాష్ట్రలోని పూణే, ముంబై సైడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఎంప్లాయీస్ కానీ ఎవరన్నా ఎక్కువ ట్రెక్కింగే వాళ్ళకి వీకెండ్ జాయ్. చూద్దాం, పాసిబుల్ నా బాడీకి, నాకు, నా మైండ్ సెట్కి సెట్ అయ్యే ఫోర్ట్లు, ట్రెక్కింగ్స్ ఉన్నాయంటే చేస్తాను. లేదు అని అంటే అక్కడ దాకా వెళ్ళి అక్కడ పరిస్థితి చూసి స్కిప్ చేసి వచ్చేస్తాను. ఆ ప్లేస్కి అయితే వెళ్తాను, కానీ ఆ ఫోర్ట్, ఆ ట్రెక్కింగ్ చేస్తానా లేదా అనేది నాకు తెలీదు. ఫోర్ట్స్ అయితే చాలా మటుకు ఉన్నాయి ఇప్పుడు ఈ సీజన్లోని. ఆ ఫోర్ట్స్ అయితే మొత్తం అన్నీ చూస్తాను. ట్రెక్కింగ్ ఉన్న ఫోర్ట్స్ అయితే చెప్పలేను. హుమ్నాబాద్లో ఉన్నాం. హుమ్నాబాద్ నుంచి షిరిడి అయితే 423. పూణే కంటే దూరం షిరిడి. విజిట్ సో పూణే అయితే చాలా ఇంకా తక్కువ ఉంది. లైక్ అరౌండ్ 300 దరిదాపుల్లో ఉంది, 300 సంథింగ్. షిరిడి అయితే 423 అంట. సో ఇక్కడ హుమ్నాబాద్ నుంచి నాకు ఇంకంతా కొత్త రోడ్డు. అక్కడ వరకు బాగా అలవాటు ఉన్న రోడ్డు, ఇక్కడి నుంచి నాకు కొత్త రోడ్డు. అంటే షిరిడి ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాను, కానీ ఈ హైవే పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అయితే మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు. ఈ హైవే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న టైంలో వచ్చాను ఒకసారి. అండర్ కన్స్ట్రక్షన్ అంటే బాగా ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు. పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అయితే మాత్రం ఇదే ఏదో బసవ కళ్యాణం అంట. రోడ్డు పైన హోటలు మోటలు, రెస్టారెంట్, హోటల్, మోటల్, నెంబర్ ఆఫ్ మోటల్స్ ఉన్నాయి ఇటు ఈ రూట్లో. టేక్ అయితే ఇక్కడ ఇబ్బంది లేదు ఈ రూట్లో. వ్యూ చూడండి, పెద్ద ల్యాండ్స్కేప్, ఖాళీ ప్రదేశాలు. ఇలాంటి ప్రదేశాలు ఉంటే, ఇలాంటి వ్యూతో ఉన్నప్పుడు రైడ్ చేయడానికి అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. అది నాకు ఎక్కడంటే మధురై దగ్గర అయితే ఎక్కువ, సుమారు 120 కిలోమీటర్స్ అలా హైవే మీద కార్లో వెళ్తూ ఉంటే ఇలాంటి వ్యూ కనబడుతుంది. చిన్న బ్రిడ్జ్ వచ్చేది, ఆ బ్రిడ్జ్ దిగినప్పుడు అలాగా పెద్ద వ్యూ. కాకపోతే అక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయి. డేంజర్. రోడ్డు పైన పిక్కలేసి ఉంచారు. ఈ రోజుకి సెకండ్ స్టాప్
ఉమేర్గా ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ ఏంటంటే ఇది చెక్ పోస్ట్, కర్ణాటక చెక్ పోస్ట్. ఇది కాఫీ బ్రేక్ అయితే అయిపోయింది. ఉమేర్గా అంటే ఇంక మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోతున్నాం. మహారాష్ట్రలోకి ఎంటర్ అయిపోతే ఇంకా పందర్పూర్కి 175 కిలోమీటర్స్ టు గో. సోలాపూర్ దగ్గరలోనే ఉన్నాం. సోలాపూర్ అయితే 100 km, అక్కడి నుంచి 70 km పందర్పూర్. మనం వెళ్ళాల్సింది సోలాపూర్ అవుట్స్కర్ట్స్ నుంచి మొహల్ అనే ఊరు దగ్గర లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. జస్ట్ ఇంకొంచెం ముందున మనం we will be entering into మహారాష్ట్రలోని నేను ఎప్పుడో చిన్నప్పుడు 7th క్లాస్లో విజిట్ చేసిన మహారాష్ట్ర, ముంబై అదంతా. షిరిడి పందర్పూర్ అంటారా? పందర్పూర్ ఒకసారి వెళ్ళాను. షిరిడి అంటారా? చాలాసార్లు వెళ్ళాను. నాసిక్ అని, శని సింగనాపూర్ అని పిల్గ్రిమ్ పాయింట్ ఆఫ్ వ్యూ విజిట్ చేశాను. ముంబై అయితే మాత్రం చిన్నప్పుడు 7th క్లాస్లో వెళ్ళాను. అండ్ దిస్ విల్ బీ మై సెకండ్ టైం. కాకపోతే మహారాష్ట్రలో నాకు తెలియని, నేను చూడని ప్లేసెస్ అయితే మాత్రం చాలా ఉన్నాయి. ఈ పూణే సైడ్ అయితే మాత్రం ఆల్ ఫర్ ది ఫస్ట్ టైం విజిట్ పూణే వైపు అంతా. నేషనల్ హైవే 65 రోడ్ ప్రదేశం అయితే బాగుంది, కానీ చూడండి ఆ రోడ్లు అలా వెళ్ళి మళ్ళీ అలా వెళ్ళి. కానీ రోడ్లు అయితే చాలా సాదా సీదాగా ఉన్నాయి. పూర్తిగా పాడైపోయిందంటే పాట్ హౌస్ లాంటివి ఏం లేవు. బంపింగ్ రోడ్. మేకలు పరిగెత్తుకుంటూ వచ్చాయి. నన్ను వెళ్ళిపోనివ్వండి ముందు. సోలాపూర్కి ఇంకొక 40 km అనుకుంటా. చూడండి, సింగిల్ లేన్ రోడ్. నేషనల్ హైవే 65 సింగిల్ లేన్ అయిపోయింది. అయితే ఒకటి ప్రాబ్లము, తెలంగాణ కర్ణాటక దాటిన తర్వాత మహారాష్ట్రలోకి వచ్చిన తర్వాత ఈవెన్ హైవే పైన బోర్డు కూడా సరిగ్గా లేవు. డైరెక్షన్ బోర్డ్స్, అలాగే డెస్టినేషన్ అండ్ డిస్టెన్స్ బోర్డ్స్ సరిగ్గా లేవు. సోలాపూర్ దగ్గరలో అయితే ఉన్నాం. ఫ్యూయల్ రేంజ్ ఇంకా తక్కువ ఉంది, 143 ఉన్నది. సో ఈ రోజుకి మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ని పెట్టుకుంటున్నాను. ఈ మహారాష్ట్రలో ఫస్ట్ టైం ఫ్యూయల్ కొట్టించడం. ఎంత ఉందో ఒకసారి రేట్లు చూద్దాం. మహారాష్ట్రలో తక్కువేం కాదు, 106 రూపాయలు. మన మీద కొంచెం తక్కువ అంతే. ఫోన్పే చాలుగానా? ఫోన్పే చాలుగా? ठीक है, तो टैंक फुल भरा, फुल करने का 106 रुपीस. ऊपर तक डाल. बस करो क्या बरोबर? नहीं बस करो. नहीं चलता है, बाहर आ जाता है. होल है. 106 रुपीस की 1077 అంటే ఆల్మోస్ట్ 10 లీటర్స్ పైన పట్టింది. 15.5 లీటర్ ట్యాంక్ ఇది. వడెవర్. టైం అయితే ఇట్స్ 1:30. సో మనం నెక్స్ట్ నా భోజనం పనులు కూడా చూసుకుంటాను. ఆకలి అక్కడ ఏదో ఉన్నట్లుంది, చూద్దాం. అక్కడికి వెళ్ళి ఏదైనా తినేసి, ఇందాకలైతే హోటల్ బాగుంది. దిస్ ఈజ్ ఆల్సో గుడ్. లంచ్ అయితే అయిపోయింది. అదే హోటల్ సునీల్ ఒక పన్నీర్ రైస్ అయితే తినేసాను. టోటల్ సాసీగా సాస్ అది వేసి ఇచ్చాడు. సో వన్స్ అగైన్ బ్యాక్ ఆన్ టు పూణే హైవే. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, బండిలో ఇంజిన్ ఆయిల్ మొత్తం డ్రైన్ అయిపోతుంది. ఆ సర్వీస్ చేసినాడు సరిగ్గా చేయలేదు. కింద ఆయిల్ సీల్ కొట్టేసినట్లుంది. లూజ్గా ఫిక్స్ చేసాడో మరి ఏమో తెలియదు, కానీ మొత్తం డ్రైన్ అయిపోతుంది. అది ఏదో ఓవర్ఫ్లో అనుకున్నాను, కానీ ఫోన్ చేసి వచ్చినప్పుడు చూస్తే టైర్ అంతా షైన్ అవుతుంది. ఏంట్రా బాబు ఇంత దీనిగా ఉన్నది, అంత బాగా వాష్ చేశాడా ఏంటో అని అనుకున్నాను. బట్ అక్కడ విషయం ఏంటంటే, ఆయిల్ మొత్తం టైర్ మీద పడి టైర్ ఫుల్ షైన్ అవుతుంది. హెచ్డి షోరూమ్స్ అయితే చూశాను, కొల్హాపూర్లో ఉందంట నేను వెళ్ళే రూట్లో. ఇప్పుడు పందర్పూర్ ఒక 60 కిలోమీటర్స్ ఉన్నది.
అండ్ కొల్హాపూర్ అక్కడి నుంచి 180 km ఉన్నది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే లైక్ నేను ఇప్పుడు పందర్పూర్ విజిట్ అయిపోయిన తర్వాత రేపు కొల్హాపూర్ వెళ్ళి కొల్హాపూర్లో బండి సర్వీస్కి ఇచ్చేస్తాను. అంటే ఇంజిన్ ఆయిల్ మళ్ళీ ఫిల్ చేయించి సీల్ ఒకటి కరెక్ట్గా వేయించాలి, మళ్ళీ వాష్ చేయించాలి. బండి ఆయిల్ అయితే మాత్రం బీభత్సంగా కారుతుంది. చెప్పాను అప్పటికే, అరే బాబు లీక్ అవుతుంది అంటే టైట్ చేసాడు, ఏదో ఓవర్ఫ్లో అయి ఉండొచ్చండి అన్నాడు. అదే దీని మీద నేను వచ్చేసాను. మొత్తం డ్రైన్ అయిపోతుంది. కొంచెం ఉంది. మార్నింగ్ నేను అక్కడ ఆ ప్లేస్లో చూసినప్పుడు ఒక లెవెల్ మాదిరిగానే ఒక హాఫ్ కంటే ఎక్కువ కనబడింది. ఇప్పుడు చూస్తే దానికంటే తక్కువ ఉన్నది. సో టోటల్గా డ్రైన్ అయిపోతూ ఉన్నది. రేపు మళ్ళీ కొల్హాపూర్లో స్టే చేయాల్సి ఉంటుంది. తప్పదు, బండి పరిస్థితి బాగాలేదు కదా, కొంచెం స్లోగా కొడదాం, స్పీడ్ లేకుండా. దిస్ ఈజ్ ద వే టు పందర్పూర్. నేషనల్ హైవే 965 అంటే ఇది. పందర్పూర్కి వెళ్ళే 36 ఆర్ సంథింగ్. రోడ్ అయితే మాత్రం సూపర్ ఉంది, ఖాళీగా 6 లేన్ రోడ్, ట్రాఫిక్ కూడా అంతేం లేదు. ఐ థింక్ ఇదే హైవే అలా కొల్హాపూర్కి వెళ్ళిపోతుందేమో. కొల్హాపూర్ డిఫరెంట్ హైవే అనుకుంటా. ఈ బోర్డులు అయితే మాత్రం పందర్పూర్కే చూపిస్తున్నాయి ఎక్కువ. స్టిల్ 20 కిలోమీటర్స్ వరకు ఉన్నది. ఇప్పుడు విశాలంగా ఉంది హైవే. కొత్త హైవే కన్స్ట్రక్షన్ చాలా బ్రాడ్గా ఉంది. అక్కడ ఘాట్ చూస్తున్నారు కదా, అదే సదర్న్ కాశీ కింద కొలుస్తారు. దిస్ ఈజ్ చంద్రవాగ్ రివర్. సదర్న్ కాశీ కింద కొలుస్తారంటే ఇది. అటువైపే టెంపుల్ ఉన్నది మనకి. పందర్పూర్ చాలా ఓల్డ్ టౌన్ లో ఉంది. कितना टाइम लगेगा भाई दर्शन के लिए? कितना टाइम लगेगा? 3 घंटे लगते हैं। 3 घंटे लगते हैं। 2-3 घंटे। कोई स्पेशल एंट्री होगा? बस दर्शन करना है क्या? मुख दर्शन? बस दर्शन करके आना है? मुख दर्शन सिर्फ मुंह दिखता है। हाँ। दर्शन बोल तो पैर को छूना पड़ता है। अच्छा, क्या करना है? जल्दी होना है, कुछ भी हो जल्दी होना है। 3 घंटे तक नहीं जल्दी होना है ना। हाँ। मुख दर्शन कर लो, आधे घंटे में हो जाए। आधे घंटे में हो जाएगा। मुख दर्शन। ये गाड़ी का पार्किंग कहाँ करना है? अंदर जा लेके जा सकते हैं। क्लॉक रूम होगा अंदर? हाँ? क्लॉक रूम होगा? नहीं इधर पार्क करो, पे एंड पार्क में करो। ఫైనల్ గైస్ పండర్పూర్ వచ్చాను. పేఎన్ పార్క్లో పెట్టేశాను బైక్ని. దిస్ ఇస్ యువర్ బైక్. జాకెట్ తీసి బ్యాగ్లో పెట్టేసి ఇప్పుడు నేను దర్శనానికి వెళ్దామని రెడీ అయ్యాను. దర్శనం అయితే 1/2 అవర్ 1 అవర్ పడుతుంది అంటున్నారు. చూద్దాం. టెంపుల్ స్ట్రీట్ ఇది. ఎదురుగా కనబడుతుంది టెంపుల్, రుక్మిణీదేవి టెంపుల్. లగేజ్ అది లాక్ రూమ్లో పెట్టేసి వెళ్దాం. టెంపుల్ ముఖద్వారం అనుకుంటాను. లోనకైతే కెమెరాస్ అండ్ ఆల్ నాట్ అలౌడ్. ఇదంతా చుట్టూ కారిడారు టెంపుల్కి. ఇది యాక్చువల్ ఎంట్రన్స్. పండర్పూర్లో ఘాట్ ఇది. అయితే ఇక్కడ ఘాట్ దగ్గర మంగళహారతులు లాంటివి ఏం లేవు. ఇది ఎదురుగా ఘాట్ ఎదురుగానే రుక్మిణీదేవి టెంపుల్. అండ్ లెఫ్ట్లో కనబడుతున్న 5 ఫ్లోర్ బిల్డింగే. అదంతా క్యూ లైన్, 5 ఫ్లోర్స్ డిపెండింగ్ ఆన్ ద రష్. అండ్ గుడికి ఇలాగే షాపింగ్స్ 4 వైపులో ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 200 మీటర్స్. గుడికి ఎటువైపు అయినా 200 మీటర్స్ నడుచుకుంటూ రావాల్సిందే. కనబడుతుంది మెయిన్ మందిరం. ఇది 5 ఫ్లోర్ క్యూ కాంప్లెక్స్. టెంపుల్ కారిడార్ ఇది. రోడ్స్ సౌత్ కారిడార్ ఇది. కనబడుతున్న గోపురం మెయిన్ గుడి గోపురం. ఇది వెస్ట్ సైడ్ స్ట్రీట్స్. ఇటువైపే బైక్ పార్క్ చేశా. గోయింగ్ దేర్. టెంపుల్ విషయాలు అయితే మళ్ళీ గోప్రో వ్యూలో మాట్లాడదాం. ప్రస్తుతానికి అయితే వెళ్ళి నా లగేజ్ అంతా సవ్యంగా ఉందో లేదో చూసుకోవాలా. కిतना हो गया? 50. दर्शन हो गया? हाँ हो गया. సో ఇప్పుడు విషయం ఏంటంటే చూడండి సింబల్. ఆయిల్ లేక ఎంత అయ్యిందంటే అంత ప్రాబ్లం అవుతుంది. మొత్తం ఆయిల్ అవుట్.
అర్జెంటుగా మెకానిక్ షాప్ వెతుక్కోవాలా. కొల్హాపూర్ అయితే ఇటువైపే వెళ్ళాలంట. మెకానిక్ షాప్ వెతుక్కొని అట్లీస్ట్ ఒక 1/2 లీటర్ అన్న వేయించుకొని కొల్హాపూర్ వెళ్ళిపోతా. కొల్హాపూర్కి డెస్టినేషన్ సెట్ చేసేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ ఏ మెకానిక్ షాప్. మెకానిక్ షాపులు ఎక్కడ మొత్తం ఖాళీ. ఇంజన్ ఆయిల్ తెప్పేస్తారు ఏదోలా. దొరికిందో అడుగుదాం. ఇంజన్ ఆయిల్ ఖతం మెకానిక్ షాప్కి అయితే వచ్చాను. మెకానిక్ అయితే లేడు. చుట్టుపక్కల 2-3 మెకానిక్ షాపులు అడిగాను కానీ ఇక్కడికే రమ్మని చెప్పారు. ఇక్కడికే వచ్చాను. ఆ అబ్బాయి అయితే లేడు. వెయిట్ చేయమన్నాడు. కాల్ చేయించాను. వెయిట్ చేయమన్నాడు. వెయిటింగ్ ఫర్ హిమ్ టు కమ్. ఒక 1/2 లీటర్ వేసేస్తే రేపు నైట్ కొల్హాపూర్ వెళ్ళిపోతా. రూమ్ అయితే తీసుకున్నా. ఇంజిన్ ఆయిల్ ప్రాబ్లం అయితే ఐ థింక్ క్లియర్ అయినట్లుంది. ఇప్పుడు ఏదో లోకల్గా 2-3 మెకానిక్లు చూపిస్తే ఈ టైప్ బళ్ళు అక్కడ ఎవడో ఉన్నాడండి జహీర్ అని, అక్కడికి వెళ్ళండి అని అంటే ఫైనల్లీ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అబ్బాయి రావడానికి 1 గంట పట్టింది. వెయిట్ చేయించాడు. ఆఫ్కోర్స్ వచ్చినా కూడా ఐ విష్ అండ్ ఐ థింక్ బాగానే చేసినట్లున్నాడు. రేపు ఒకసారి చూస్తాను. రేపు ఒకసారి చూసి ఇంకా లీకేజ్ ఉన్నది అనుకుంటే కొల్హాపూర్లో హెచ్డి సర్వీస్ సెంటర్ ఉన్నది. అక్కడికి వెళ్ళి మొత్తం చేయించాలా. దెబ్బేస్తాడమ్మా. లేదంటే ఈరోజు నైట్కి కొల్హాపూర్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు బండి నా పరిస్థితులు పెట్టుకొని కొల్హాపూర్ వెళ్ళడం నాకు ఇష్టపడలేదు. సో రూమ్ తీసుకున్నా బాలాజీ లాడ్జింగ్ అని. జస్ట్ టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్. రూమ్ అయితే బాగానే ఉంది. నాట్ బ్యాడ్, గుడ్. కాకపోతే నాన్ ఏసీ రూమ్ 1100 తీసుకున్నాడు. అదే బాగాలేదు. 1100 నాన్ ఏసీకి అంత అవసరం లేదనుకుంటా. అండ్ ఇంకా టెంపుల్ విషయానికి వస్తే సూపర్. దర్శనం అయితే బాగా అయింది. 5 o'clock 4:30 to 5 o'clock బ్రేక్. కరెక్ట్గా 4:30కి లోనికి వెళ్ళాను. 5 o'clock దర్శనాలు స్టార్ట్ అయ్యాయి. పటాపట్ మన వితిన్ 45 minutes దర్శనం అయిపోయింది. బయటకు వచ్చేసి ఇలా పదో టెన్షను. కెమెరాలన్నీ తీసుకెళ్ళి క్లోక్ రూమ్లో పెట్టాను. అవి ఎలా ఉన్నాయో ఏంటనేది అదో టెన్షను. సరే అని చెప్పి ఘాట్ దగ్గరికి కూడా వెళ్ళాను. చంద్రబాగా రివర్ ఘాట్ దగ్గరికి వెళ్ళాను. ఆ రివర్ ఘాట్ అంత ఇంప్రెసివ్గా ఏం లేదు. టెంపుల్ ఒకటే బాగుంది. టెంపుల్ అయితే సూపర్గా ఉన్నది. రుక్మిణీదేవి టెంపుల్. విఠల రుక్మిణీదేవి శ్రీ విఠల రుక్మిణి మందిర్ బాగుంది. ఎప్పుడో 13th century కట్టిందంట. శివాలయం ఉన్నది. శివాలయం ఎప్పటిదో. రుక్మిణీదేవికి కట్టిన టెంపుల్ అయితే మాత్రం 13th century స్టార్ట్ చేశారంట. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఈజ్ దాకా కెమెరా టెన్షన్ వల్ల, బైక్ టెన్షన్ వల్ల సరిగ్గా వ్లాగ్ అయితే చేయలేకపోయాను. ఇక్కడ విషయానికి వస్తే సోలాపూర్ అండ్ మెయిన్ పందర్పూర్, దీన్ని ఏంటంటే మహారాష్ట్రలోని ఇది టెంపుల్ సిటీ కింద భావిస్తారు. అంటే పిల్గ్రిమ్ సెంటర్ ఇది. ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువగా ఈ ప్లేస్కి వస్తారు. అలాగే మనకు తిరుపతి అయితే ఎలాగో ఇక్కడ మహారాష్ట్రలోని పందర్పూర్ వాళ్ళకి అలాగా క్వైట్ యాక్సెసిబుల్. సేమ్ పూణే హైవే పక్కకు ఒక 30 kilometers వస్తే చాలు. మొహోల్ అనే ఊరు దగ్గర నుంచి లెఫ్ట్కి వస్తే చాలు. పండర్పూర్ టెంపుల్ విషయాలు ఇంకా ఏంటంటే అక్కడ ఎక్కడ ఏం చదువుదానో మరాఠీలో రాసున్నది. నాకైతే హిందీ అంటే అట్లీస్ట్ ఏదో కొద్ది గొప్ప నెమ్మది చదివి అక్కడ విషయాలు కనుక్కుందాను. బట్ అక్కడ అన్నీ మరాఠీలో రాసున్నాయి ఎక్కువ. మ్యాక్సిమం టెంపుల్ గురించి అంతగా నాకు అర్థం కాలేదు. చదవలేకపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మామూలుగా నాకు తెలిసిన దాంట్లో అయితే ఇది ఎప్పుడో చిన్నప్పుడేం కాదు, నా గ్రాడ్యుయేషన్ టైంలోనే వచ్చాను. అప్పుడైతే నైట్ 11 o'clock 10 o'clock ఎంతకు వచ్చాను. దర్శనం ఇలాగ వెళ్ళి అలా చేసుకుని వచ్చేసాం. దర్శనం టైమింగ్స్ అంటారా, మార్నింగ్ 5 నుంచి నైట్ 11:30 వరకు దర్శనాలు ఉన్నాయి. అండ్ ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. అంటే దర్శనం బుకింగ్ ఆన్లైన్లో ప్రైస్ ఎంత అని తెలీదు. సంథింగ్ శ్రీ పండర్పూర్ temple.org అంత ఏదో వెబ్సైట్, దాంట్లో ఆన్లైన్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్ బుకింగ్ 1/2 an hourలోనే అయిపోతుందంట. ఇది ఎప్పుడు అని అంటే కార్తీక మాసంలో చేసుకోవడం బెటర్. కార్తీక మాసంలోని బాగా రష్ ఉంటుంది. కార్తీక మాసంలో ఆషాఢంలోని
బాగా రష్ ఉంటుంది ఇక్కడ. సో ఆ టైంలో చేసుకోవడం బెటర్. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ టెంపుల్స్, ఈవెన్ నార్త్ సైడ్ మ్యాక్సిమం టెంపుల్స్ మనకు దూరం నుంచి చూపించే కన్నా రష్ ఉంది. రష్ లేకుంటే ఏం లేదు, రష్ ఉంది. రష్ ఉన్నా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని తాకి కాళ్ళ దగ్గర దండం పెట్టుకునే పరిస్థితి ఉన్నది. నేను అక్కడ చూశాను, ఎక్కడ దియోగర్లో కూడా చూశాను, సేమ్ జరిగింది. శివాలయం ఆ లింగానికి తల పెట్టుకునే పరిస్థితి ఉన్నది అక్కడ. ఇక్కడ కూడా ఏంటంటే అమ్మవారిని, రుక్మిణీదేవి ఈశ్వరుని తాకి వచ్చే పరిస్థితి ఉన్నది ఇక్కడ. అది నచ్చింది. సో దట్స్ ఆల్. దర్శనం అయితే బాగైంది. అండ్ ఐ థింక్ నా బైక్ ప్రాబ్లం కూడా క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మెకానిక్ కూడా చూసి చెప్పింది ఏంటంటే బోల్ట్స్ అవి సరిగ్గా టైట్ చేసలేవండి అని అన్నాడు. టైట్ చేశాడు. ఐ థింక్ అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ ప్రాబ్లం క్లియర్ అయి ఉంటుంది అని అనుకుంటున్నాను. కాబట్టి రేపు మార్నింగ్ ఒకసారి చెక్ చేసుకొని, మార్నింగ్ పరిస్థితి చూసుకొని బాగాలేదు అనుకుంటే ఎలాగో ఇక్కడి నుంచి కొల్హాపూర్ 185 km. ఆ 185 km నేను దారిలో ఎలాగో ఒక బ్రేక్ ఉంటుంది కదా, మార్నింగ్ తెలియకపోయినా ఆ 100 km బ్రేక్లో మళ్ళీ లీక్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. అప్పుడు డైరెక్ట్ కొల్హాపూర్ వెళ్ళి సర్వీస్ స్టేషన్లో పడేస్తాను. సర్వీస్ స్టేషన్లో పడేసి అప్పుడే నాకు మనస్తృప్తిగా ఉంటుంది. సో దట్స్ ఆల్. మొన్నటిది ఈ ట్రిప్లో, ఐ మీన్ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో కలిపినా కలపకపోయినా, కన్సిడరింగ్ దిస్ యాజ్ మై ఫస్ట్ డే, నా ఫస్ట్ డే విషయాలు ఇవి. ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ సీజన్ 7లో టువర్డ్స్ పూణే విషయాలు ఇవి. 50-50. కొన్ని బాగా జరిగాయి, కొన్ని టెన్షన్లు బాగానే అయింది. బట్ హ్యాపీ ఫర్ దట్స్ ఆల్. అండ్ హోప్ యూ గైస్ ఆల్ లైక్ మై వీడియోస్. మీకు అందరికీ నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిల్ 60% మెంబర్స్ వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్